సో ఏం చేయాలి ఇప్పుడు మనం హ్యాండ్స్ ఆన్ అంటే డైరెక్ట్గా టచ్ కమాండ్ గురించి తెలుసుకున్నాం. దాన్ని హ్యాండ్స్ ఆన్ చేయాలి, టచ్ కమాండ్, రైట్. ఆ తర్వాత టచ్ కమాండ్ తర్వాత నెక్స్ట్ ఇస్ ఎకో, ఈసిహెచ్ ఎకో, దాన్ని మనం హ్యాండ్స్ ఆన్ చేద్దాం, రైట్ రైట్. తర్వాత నెక్స్ట్ క్యాట్ కమాండ్, క్యాట్ కమాండ్ గురించి తెలుసుకున్నాం, దాన్ని మనం హ్యాండ్స్ ఆన్ చేద్దాం. ఆఫ్టర్వర్డ్స్ నానో, నానో గురించి మనం తెలుసుకున్నాం, దాన్ని హ్యాండ్స్ ఆన్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి విఐ అండ్ విఐఎం, రైట్ రైట్. సో మనం జనరల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో విఐఎం ఎక్కువ వాడతాం, విఐ కూడా వాడతాం. అంటే విఐ అనేది ఓల్డ్ యాక్చువల్గా, అప్డేటెడ్ వర్షన్ ఈస్ విఐఎం. విఐఎం ఈజ్ ఏ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ విఐ, అంతే. దానికి డిఫరెన్స్ అదే. అది ఓల్డ్, ఇదేమో న్యూ. న్యూ, ది లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ అనమాట, రైట్. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ ఇన్ దేర్ ప్రాజెక్ట్స్ ఓన్లీ విఐఎం. విఐఎం ఎక్కువ వాడతారు చాలామంది. రైట్. నానో వాడతారు సార్, నానో కూడా వాడతారు. నానో, విఐఎం అంటే ఇవన్నీ వాడతారు, టూల్స్ ఉపయోగిస్తారు, ప్లస్ కమాండ్స్ కూడా ఉపయోగిస్తారు సందర్భాన్ని బట్టి. అందుకోసం మనం వన్ టూల్, రెండు, మూడు, ఎస్, నాలుగు, ఐదు, ఈ ఐదు నేర్చుకుంటే చాలు, రైట్. ఇప్పుడు ఇవి మనం చెప్పిన విధంగా టచ్ కమాండ్, ఎకో కమాండ్, క్యాట్ కమాండ్ గురించి మనం తెలుసుకుందాం, రైట్. సో దానికి సంబంధించి మనం ఏం చేయాలా, వెంటనే ఒక లైనెక్స్ మిషన్ తయారు చేయాలి. లైనెక్స్ లైనెక్స్ మిషన్ తయారు చేయాలి. లైనెక్స్లో మనం ఎలా ఎంటర్ అవ్వాలా, ఎలాగా, EC2-యూజర్గా ఎంటర్ అవ్వాలా. ఎంటర్ అయిన తర్వాత ఎస్, జస్ట్ ప్రాక్టీస్, అంతే, జస్ట్ ప్రాక్టీస్ అయిపోయింది. ఇది స్టోరీ. సో ఇదంతా లైనెక్స్ మిషన్ కూడా ఎక్కడ ఉంది అది, ఇట్ మైట్ బి ఇన్సైడ్ AWS క్లౌడ్ ఆర్ Azure క్లౌడ్ ఆర్ GCP క్లౌడ్, వేర్ ఎవర్ ఇస్. ఎస్, అది AWSలో అయినా, Azureలో అయినా, GCPలో అయినా, ఎక్కడైనా ఉంటుంది. దాంట్లోకి మనం కనెక్ట్ అవ్వాలి. ఎస్, మనం వర్క్ చేయాలి, అంతే. ఎస్, 99% టోటల్ రియల్ టైం మొత్తం ఇదే. అది ఏ క్లౌడ్ తీసుకున్నా సరే, ఓకే. మనం పనిచేసే సర్వర్లు లెనిక్స్ సర్వర్లే. సరే సార్, ఇప్పుడు లాగిన్ అయిపోదాం లైనక్స్లోకి, సారీ, AWS క్లౌడ్లోకి లాగిన్ అయిపోయి ఒక సర్వర్ తయారు చేద్దాం. AWS, సో AWSలోకి మనం లాగిన్ అవుతున్నాం. నెక్స్ట్, నెక్స్ట్. ఆ తర్వాత మనం MFA కోడ్ టైప్ చేయాలి. కోడ్ వచ్చింది. ఓకే. సో దిస్ ఇస్ కన్సోల్, AWS హోమ్ పేజ్ అంటారు దీన్ని. AWS హోమ్ పేజ్ ఇది. ఓకే, ఇక్కడ మీరు EC2 సర్వీస్ని సెర్చ్ చేయాలా. ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఎస్, ఇక్కడ ఈ సెర్చ్ బాక్స్లో డైరెక్ట్గా మీరు సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ ఇక్కడ సెర్చ్ బాక్స్లో మీరు EC2 అని టైప్ చేస్తే సరిపోతుంది. EC2, అంతే, రైట్. ఓకే, EC2 చూసారా, EC2 సర్వీస్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం EC2 సర్వీస్ డాష్బోర్డ్లోకి వెళ్ళిపోతాం.
EC2 సర్వీస్ డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత సింపుల్గా లాంచ్ ఇన్స్టాన్స్. ఓకే, నేమ్ అండ్ ట్యాగ్. సో మనం ఒక సర్వర్ వన్ ఏదో ఏబిసి బ్యాంక్ సర్వర్ వన్ పెట్టుకోండి. జస్ట్ మీకు అర్థం కావడం కోసం సర్వర్ వన్ అని వాడుతున్నాను, బట్ రియల్ టైంలో అలా వాడరు. అది ప్రొడక్షనా, అది డెవలప్మెంటా, అది క్యూఏనా, అది ప్రీ ప్రొడక్షనా, అలా ఉంటుంది అనమాట. ఓకే, వాటి పేర్లు. ఇక్కడ వచ్చేసి ఇన్స్టాన్స్ టైప్ 1 కోర్ సిపియు ఇది. ఇక్కడ కీ పేర్ అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ కీ పేర్ అనేది మనం ప్రతిసారి తయారు చేయకుండా ఎగ్జిస్టింగ్ కీ పేరును కూడా వాడొచ్చు అనమాట. కీ పేరు అనేది ప్రతిసారి మనం తయారు చే అవసరం లేకుండా ఎగ్జిస్టింగ్ కీ పేరు వాడతాం అనమాట. సో అది ఎలాగా అంటే సింపుల్. సపోజ్ ఇది చూడండి, ఇది మీ సర్వర్. సో మీరు ఏడబ్ల్యూఎస్లోకి లాగిన్ అయిపోయి ఒక సర్వర్ తయారు చేస్తున్నారు. తయారు చేసే క్రమంలో మీరు ఏం చేస్తున్నారంటే ఈ సర్వర్కి ఒక లాక్ పెట్టేశారు. ఒక లాక్ పెట్టేశారు. ఇది లాక్, దిస్ ఈజ్ లాక్. లాక్ మీరు తయారు చేశారు. ఆ లాక్ అనేది పేరు కూడా ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఏబిసి బ్యాంక్ సర్వర్ లాక్ అని పేరు ఇచ్చారు. రైట్. ఇప్పుడు ఏబిసి బ్యాంక్ సర్వర్ లాక్ అనేది ఒక ఫైల్ మాదిరిగా ఎక్కడ మీ ల్యాప్టాప్లో ఉంటుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ యువర్ ల్యాప్టాప్. ఒక ఫైల్ మాదిరిగా ఉంటుంది. ఎస్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ ఫైల్ తీసుకెళ్ళి ఎస్ మనం డైరెక్ట్గా ఒక టూల్కి ఇన్పుట్గా ఇస్తున్నాం. ఈ టూల్కి ఇన్పుట్గా ఇస్తున్నాం. ఎప్పుడైతే ఈ టూల్కి ఇన్పుట్గా ఇచ్చామో డైరెక్ట్గా ఈ టూల్ ఏం చేస్తుందంటే మనకి ఎస్ పాస్వర్డ్ని జనరేట్ చేస్తుంది. పాస్వర్డ్ని జనరేట్ చేస్తుంది. సో పాస్వర్డ్ జనరేట్ చేయటాన్ని మనం దీన్నే ఇంకో భాషలో ఏమంటామంటే కీ అంటున్నాం. దీన్నే అసలు మ్యాక్సిమం మనం ఎలా పిలుస్తామంటే ప్రైవేట్ కీ అని కూడా పిలుస్తాం. ప్రైవేట్ కీ అంటే మీకు అర్థం కాలేదని ఇవన్నీ చెప్పడం. ఇది ప్రైవేట్ కీ అని పిలుస్తాం. ప్రైవేట్ కీ. పాస్వర్డ్ని మనం ప్రైవేట్ కీ అని పిలుస్తాం. ఇక్కడ లాక్ లాక్ అని చెప్తున్నామే, దీన్నే మనం కీ అని పిలుస్తాం. దాని పేరే పబ్లిక్ కీ. సో ప్రైవేట్ కీ అండ్ పబ్లిక్ కీ ఈజ్ నథింగ్ బట్ వాట్? కీ పేర్. రెండింటిని కలిస్తే కీ పేర్ అంటాం మనం. అంతే. అయితే కీ అంటే మీకు అర్థం కాదు, పబ్లిక్ కీ ప్రైవేట్ కీ అంటే అర్థం కాదని ఎస్ మనం సర్వర్ లాక్ అని దీన్ని చెప్తున్నాం. దీన్ని ఏమో సర్వర్ పాస్వర్డ్ అని మనం చెప్తున్నాం. సర్వర్ లాక్, సర్వర్ పాస్వర్డ్ నథింగ్ బట్ కీ పేర్. అంతే. సో ఇది ఈ ఫైల్ నుంచి ఈ టూల్కి ఇన్పుట్గా ఇస్తే ఈ టూల్ పేరే పట్టి కీజెన్. ఈ టూల్ పేరే పట్టి కీజెన్. ఓకే, ఈ టూల్ పేరే పట్టి కీజెన్. ఓకే. అయితే రియల్ టైంలో టూల్ ఉపయోగించి పాస్వర్డ్ జనరేట్ చేస్తారా అంటే రియల్ టైంలో ఈ టూలే కాకుండా జస్ట్ ఒక కమాండ్ ఉపయోగించి కూడా పాస్వర్డ్ని జనరేట్ చేయొచ్చు. ఓకే, టూల్ ఉపయోగించాల్సిన అవసరం లేదా? అవసరంలా. ఒక కమాండ్ ఉంది, ఆ కమాండ్ ఉపయోగించి మనం పాస్వర్డ్ ఈజీగా జనరేట్ చేయొచ్చు. నేను చెప్తా దానికి. ఓకే, రైట్. సో ఇప్పుడైతే పట్టి కీజన్ అనే టూల్ ఉపయోగించి మనం పాస్వర్డ్ని జనరేట్ చేస్తున్నాం. సో మనకి ఈ పాస్వర్డ్ వచ్చేసింది. సో ఈ పాస్వర్డ్ దీనిదే అంటే సర్వర్ వన్ పాస్వర్డ్. ఎస్. అప్పుడు ఏబిసి బ్యాంక్ సర్వర్ వన్ పాస్వర్డ్ అయిపోయింది. ఏబిసి బ్యాంక్ సర్వర్ వన్ పాస్వర్డ్ అయిపోయింది. ఇది ఏబిసి బ్యాంక్ సర్వర్ వన్ పాస్వర్డ్. ఓకే, ఇదేంటిది? ఇది సర్వర్ వన్. సో దిస్ ఇస్ ఏబిసి బ్యాంక్ సర్వర్ వన్. సర్వర్ వన్, రైట్. సో ఇప్పుడు డేట్ ఎప్పుడంటే ఈరోజు 12/2/2025, అంటే 12th February 2025 ఈరోజు. రైట్. ఐ క్రియేటెడ్ సర్వర్ వన్. ఐ క్రియేటెడ్ పాస్వర్డ్ ఆల్సో బై యూజింగ్ ద సేమ్ లాక్. ఎస్. ఈ పాస్వర్డ్ ఉపయోగించి ఇలా 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 ఈ లాక్ ఇలా ఓపెన్ చేసి పడేస్తా. లోపలికి వెళ్ళిపోతా డైరెక్ట్గా అటాక్. అంతే, అయిపోయింది. లోపలికి వచ్చేసా. ఎట్లా అనమాట జరిగేది. రైట్. ఇప్పుడు ఈ క్రమంలో ఎక్స్ నేను ఇది ప్రాక్టీస్ పర్పస్ కోసం కదా, నేను సర్వర్ని రన్నింగ్ చేయకుండా డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు నేనేం చేశాను? ఐ డిలీటెడ్ మై సర్వర్. ఐ టెర్మినేటెడ్ మై సర్వర్. ఎస్, డిలీటెడ్.
అంటే నేను డిలీట్ చేసేసా, అయిపోయింది. డిలీట్ చేశానుగా, సర్వర్ని డిలీట్ చేశా. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఉన్న సర్వర్ని డిలీట్ చేసేసా. దిస్ ఈజ్ సర్వర్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. బట్ సర్వర్ని అయితే డిలీట్ చేశాను, కానీ నా ల్యాప్టాప్లో ఉన్న ఈ సర్వర్ లాక్ అనే ఫైలు అలాగే ఉంది. ఆ తర్వాత ఈ సర్వర్ పాస్వర్డ్ అనేది కూడా నా ల్యాప్టాప్లో అలాగే ఉంది. నా ల్యాప్టాప్లో అలాగే ఉంది. రైట్. నా ల్యాప్టాప్లోనే ఉంది. సర్వర్ పాస్వర్డ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ మై ల్యాప్టాప్. సర్వర్ లాక్ ఫైల్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్సైడ్ మై ల్యాప్టాప్. ఇప్పుడు నేనేం చేస్తానంటే సర్వర్ వన్ డిలీట్ చేశాను మాత్రమే, లాక్ పాస్వర్డ్ అలాగే ఉంది. రైట్. సో నౌ ఐ కెన్ ఏబుల్ టు యూస్ దిస్ సర్వర్ వన్ పాస్వర్డ్ ఆర్ సర్వర్ వన్ లాక్ టు మై అనదర్ సర్వర్. ఎస్, ఐ కెన్ అటాచ్ ఆల్సో. సో ఇప్పుడు ఆప్షన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు స్ట్రైట్ అవే ఇదిగోండి, ఇక్కడ మీరు ఒక సర్వర్ని తయారు చేస్తూ ఉంటారు. చేసే క్రమంలో మీకు ఆప్షన్ కనపడిద్ది. సర్వర్ తయారు చేసేటప్పుడు బాబు క్రియేట్ క్రియేట్ ఏ న్యూ కీ పేర్ ఆప్షన్ కనపడింది. క్రియేట్ ఏ న్యూ కీ పేర్ అంటే మళ్ళీ ఏంటి? మళ్ళీ సేమ్ ఒక కీ పేర్ తయారు చేయాలి, దాన్ని పాస్వర్డ్గా జనరేట్ చేయాలి, ఆ తర్వాత లాగిన్ అవ్వాలి. ఈ స్టోరీ అంతా చాలా పెద్ద స్టోరీ. అందుకని క్రియేట్ న్యూ కీ పేర్ అనే ఆప్షన్ వన్ నేను వెళ్ళను, ప్రతిసారి వెళ్ళను. ఓకే, మరి దేనికి వెళ్తా? ఆప్షన్ టూకి వెళ్తా. రైట్ రైట్. క్రియేట్ ఆప్షన్ టూ ఏమని తెలుసా? సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ అని ఉంది. సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ అని ఉంది ఆప్షన్ టూ. ఓకే, ఆప్షన్ నెంబర్ వన్కి మీరు వెళ్ళరా? వెళ్ళను. ఆప్షన్ నెంబరు అనేది ప్రతిసారి కీ జనరేట్ చేయాలి, పెద్ద ప్రాబ్లం. తర్వాత పాస్వర్డ్ పెద్ద రిస్క్. ఇదంతా కూడా లేకుండా నేను సైలెంట్గా సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్. సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ అంటే ఏంది తెలుసా? ఎస్, ఆల్రెడీ మీ దగ్గర ఆల్రెడీ ఇదిగో ఏదైతే ఈ సర్వర్ లాక్ ఉందో ఆ లాక్ని ఇక్కడ సెలెక్ట్ చేసి పడేస్తా. అప్పుడు ఏం చేస్తాం? ఏబిసి బ్యాంక్. ఎస్, ఏబిసి బ్యాంక్ సర్వర్ లాక్ అనేది ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను. అది ఎగ్జిస్టింగ్ అయినా ఎగ్జిస్టింగే, ఆల్రెడీ ఇట్ ఈస్ అవైలబుల్. ఎస్, దాట్స్ వై ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ సర్వర్ లాక్. అప్పుడు ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? సేమ్ ఏదైతే నేను సర్వరు తయారు చేస్తున్నానో, సార్ ఇదంతా మాకు అర్థం కావట్లేదు సార్. నీ మైండ్ ఫ్రెష్గా ఉంటే అర్థమైద్ది, లేకపోతే పిచ్చి పట్టిద్ది క్లాసులో. అంతే. ఐటీ సెక్టర్లో ఏ క్లాస్ అయినా అంతే, మైండ్ ఫ్రెష్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే పిచ్చెక్కిద్ది. త్వరగా వినేసి వెళ్ళిపోవాలా, వేరే వర్క్ చేసుకోవాలంటే కుదరదు. ఆ వర్క్ మీదే దృష్టి ఉంటుంది, కానీ ఇది పోద్ది. చాలా మందికి అట్లా కూడా ఉంటుంది. దీనికి ఒక టైం ఇస్తారు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చెప్పు సార్, అయిపోయింది సార్, వెళ్ళిపోతాం సార్, వేరే పని చేస్తాం సార్, దేనికి పనికిరాదు సార్. అది అకాడమిక్ లెవెల్లో బీటెక్ చదివినట్టు ఎంసీఏ చదివినట్టు అయింది. మళ్ళీ మరొక బీటెక్, మరొక ఎంసీఏ, మరొక ఎంఎస్ డిగ్రీ అయింది. కాబట్టి అట్లా కాకుండా అకాడమిక్ స్టైల్లో నేర్చుకోకుండా దృష్టి పెట్టాలా. ఈ కేకే అనే వ్యక్తి అసలు ఏంది, వీడు ఏం చెప్తున్నాడు, మనం ఏం నేర్చుకుంటున్నాం, దీనివల్ల ప్రయోజకుడు అవుతామా లేదా, అసలు ఇది లోపలికి వెళ్తే వర్క్ చేస్తామా లేదా? 1000% యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ సెషన్స్. 1000% ఎక్స్పర్ట్ అవుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలా. వేరే వేరే పనులు పెట్టుకొని దీన్ని చూస్తే ఆ పని కనపడితే ఇది పోద్ది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్తున్నది ఏంటంటే, మనం ప్రతిసారి కీ పేర్ అనేది తయారు చేయకుండా, లాక్ అనేది తయారు చేయకుండా, ఉన్న లాక్నే నెక్స్ట్ రాబోయే సర్వర్కి అటాచ్ చేస్తున్నాం. నెక్స్ట్ క్రియేట్ చేయబోయే సర్వర్కి అటాచ్ చేయబోతున్నాం. ఎస్, వీఆర్ గోయింగ్ టు అటాచ్ ఏ ఎగ్జిస్టింగ్ లాక్ విత్ మై న్యూలీ క్రియేటెడ్ సర్వర్. అంతే. ఇది న్యూగా తయారైన సర్వర్కి అదే. ఎస్, ఎక్కడ ఇందాక మనం చూపించామే అదే లాక్ ఇక్కడ అసైన్ చేసా, అటాచ్ చేసేసా. అటాచింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి అటాచ్ చేసేసా. ఓకే, ఇప్పుడు ఇది సర్వర్ టూ. అవును, సర్వర్ టూ ఇది. రైట్ రైట్. ఇప్పుడు ఈ సర్వర్ టూకి ఈ లాక్ని అటాచ్ చేశాను కాబట్టి ఈ సర్వర్ టూకి పాస్వర్డ్ ఇప్పుడు అవసరంలా. సేమ్ పాస్వర్డ్ నీ ల్యాప్టాప్లో ఉంది కదా, ఇది ఈ పాస్వర్డ్. ఇదే పాస్వర్డ్ ఉపయోగించి ఇక్కడ ఈ లాక్ను ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి వర్క్ చేసుకో ప్రతిరోజు. అంతే, అదే నేను చేస్తున్న పని. ప్రతిరోజు ఐఎమ్ సెలెక్టింగ్ అన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్. అంతే. అంతేగాని నేను ప్రతిరోజు సర్వర్కి లాక్ తయారు చేయటం లేదు, సర్వర్కి పాస్వర్డ్ కూడా తయారు చేయటంలా. ఎగ్జిస్టింగ్ లాక్ ఉపయోగించి అంటే ఇప్పుడు ఇదే లాక్ మరొక సర్వర్కి కూడా అటాచ్ చేయొచ్చా? మరొక సర్వర్కి కూడా అటాచ్ చేయొచ్చు. ఏది? ఇదే లాక్.
మరి ఇదే పాస్వర్డ్ మళ్ళీ ఉపయోగపడుద్దా? ఇదే పాస్వర్డ్ మళ్ళీ ఉపయోగపడుద్ది. అదే లాక్, ఇదే పాస్వర్డ్. మళ్ళీ ఇంకొకటి సర్వర్, ఇంకొక సర్వర్కైనా అదే లాక్, అదే పాస్వర్డ్. ఎస్, యూ కెన్ యూటిలైజ్ సేమ్ థింగ్. ఎస్, మనం సింపుల్గా చెప్పాలంటే రియల్ టైంలో ఇట్లాగే వాడతాం అంతే. అయితే పాస్వర్డ్ జనరేషన్ చేసుకోవడం కోసం ఎస్, రియల్ టైంలో కమాండ్ ఉంది బాస్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కమాండ్ ఐ కెన్ ఏబుల్ టు జనరేట్ ఎ కీ. కీ అంటే ఏంది? పాస్వర్డ్. పాస్వర్డ్ మనం జనరేట్ చేయొచ్చు. అది ఎలాగో నేను ముందు ముందు క్లాసుల్లో నేను చెప్తాను, నో ప్రాబ్లం. ఇప్పుడైతే కన్ఫ్యూజ్ అవుతాం. రైట్, ఇదే ఈ ఆప్షన్ చెప్పడానికి ఇది. ఇది చూసారా, ఈ ఆప్షనే ఇది. ఎస్, క్రియేట్ ఎ న్యూ కీ పేర్. ఎస్, నేను దీనికి వెళ్ళను. మరేం దేనికి వెళ్తా? సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్. ఎస్ ఎస్. ఓకే, ఆల్రెడీ ఒక కీ పేర్ ఉంది, సెలెక్షన్ చేసుకొని దాని నుంచి నేను సర్వర్లోకి లాగిన్ అవుతా అని అర్థం. రైట్. ఓకే, ఇప్పుడు చూడండి. ఇదిగోండి, మనకి అక్టోబర్ లాక్ అనేది ఉంది. అక్టోబర్ లాక్ అంటే అక్టోబర్ నెలలో తయారు చేసిన లాక్ ఇది. దీన్ని నేను ఉపయోగిస్తున్నా ఎందుకంటే దాని పాస్వర్డ్ నాకు తెలుసు ఉంది. ఎక్కడుంది సార్? ఎస్. ఓకే, దీన్ని తీసేస్తున్నా. రైట్. తీసిన తర్వాత నెక్స్ట్ ఇక వీటిని ఏం టచ్ చేయకుండా డైరెక్ట్ అటాక్. ఇక్కడికి వెళ్ళండి, లాంచ్. అవి మొత్తం తెలుసుకోవడానికి క్లౌడ్ క్లాసెస్, అవి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కంప్యూటింగ్ క్లాస్లో వస్తాయి ఇవన్నీ. ఇప్పుడు ఇది క్లౌడ్ కాదా? ఇది క్లౌడ్ కాదు, ఇది లైనెక్స్ క్లాస్. లైనెక్స్ క్లాస్లోనే మనం సర్వర్ని తయారు చేయాలి కాబట్టి సర్వర్ తయారు చేయడానికి సంబంధించిన ఎసెన్షియల్స్ అన్ని మీకు కవర్ చేస్తుంది అనమాట. అట్లా సర్వర్ తయారు చేయాలి కాబట్టి. రైట్. ఆ సర్వర్లో లాగిన్ అయ్యి మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి అంతే. ఇక అక్కడి నుంచి లైనెక్స్, మొత్తం లైనెక్సే అట్లా. దిస్ ఇస్ సర్వర్. మై సర్వర్ ఈజ్ ఇన్ రన్నింగ్. రైట్. సో నీకు తెలుసు, సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకొని, సో డైరెక్ట్గా పట్టి, పియూటీటీవై పట్టి తీసుకొని డైరెక్ట్గా ఎస్, క్రెడెన్షియల్స్. అదిగోండి. సో ఇప్పుడు మనకి పాస్వర్డ్ ఇదిగోండి, ఇది పాస్వర్డ్, సర్వర్ పాస్వర్డ్. ఇది నేను తయారు చేసింది. ఓపెన్. ఎలా ఓపెన్ అయింది? పాస్వర్డ్ పంపించాము. వెళ్ళి ఓకే, పేస్ట్కి వెళ్ళండి. రైట్. సో అథెంటికేషన్, క్రెడెన్షియల్స్, బ్రౌజ్. అక్టోబర్ లాక్ అనేది ఇచ్చాం. ఎస్ ఎస్, అక్టోబర్ లాక్ది ఈ పాస్వర్డ్. మరొకసారి చెక్ చేద్దాం. అంటే రెండు పాస్వర్డ్లు ఉన్నాయి ఇక్కడ. దేనికి ఏ పాస్వర్డ్ అనేది చూద్దాం. మరొకసారి పట్టీలోకి లాగిన్ అయిపోయి, కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే పట్టీ ఈజ్ ఏ థర్డ్ పార్టీ టూల్ కాబట్టి అది కొన్ని సందర్భాల్లో కూడా ఇట్లా ఉంటుంది. చూద్దాం. క్రెడెన్షియల్స్, బ్రౌజ్కి వెళ్ళి పాస్వర్డ్ అయితే ఇదే, సర్వర్ పాస్వర్డ్. ఓపెన్. ఓపెన్ చేద్దాం. టెర్మినేట్ చేసేసి మళ్ళీ ఇంకో సర్వర్ తయారు చేద్దాం. అప్పుడు కూడా పట్టి వర్క్ కాకపోతే మళ్ళీ దాన్ని కూడా ఇన్స్టాల్ చేసి పడేద్దాం కొత్తగా. రైట్. ఓకే, లాంచ్. సూపర్ లాక్. ఓకే. ఓకే, కామన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, ఇప్పుడు సర్వర్ వన్.
ఇది ఇక్కడ చూసారా, ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట రియల్ టైంలో. స్టేటస్ చెక్స్ ఇనిషియలైజింగ్, ఇది 1/2, 2/2 ఇట్లా రావాలన్నమాట. ఏంటి సార్ అది అంటే, క్లాసెస్ మీకు వర్చువలైజేషన్ అనే క్లాసెస్ చెప్పినప్పుడు చెప్పుంటాను. అది వర్చువలైజేషన్ మీరు ఇక్కడ దాకా రాలేదనుకుంటా. వర్చువలైజేషన్ నేను ఆ క్లాసెస్ను కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. వర్చువలైజేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బికాస్ ఆఫ్ వర్చువలైజేషన్ వీఆర్ గెటింగ్ దిస్ సర్వర్స్ ఫ్రమ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. సో కాబట్టి స్టేటస్ చెక్స్ అనేది ఎందుకు అలాగ చూపిస్తుంది అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ మీకు స్టేటస్ చెక్స్ ఎందుకు అర్థం కాదనమాట. వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్లో చెప్తాను నేను దాన్ని. పబ్లిక్ ఐపీ అడ్రస్. ఓకే, EC2 ఐఫోన్ యూజర్గా ఎంటర్ అయ్యాను. ఇప్పుడు నేను టచ్ కమాండ్ గురించి తెలుసుకోవాలి కాబట్టి ఎస్, టచ్ ఫైల్ 1 అంతే. సో టచ్ ఫైల్ 2 అంతే. ఎస్, టచ్ ఫైల్ 3. ఇట్లా మనం ఎన్ని ఫైల్స్ అయినా తయారు చేయొచ్చు. చూడడానికి మాత్రం ఎల్ఎస్ కమాండ్ వాడతాం. ఎల్ఎస్ అంతే. ఎల్ఎస్ రాసామనుకోండి, లిస్ట్ అవుట్ ఆల్ ద ఫైల్స్. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 కనపడుద్ది. అయితే ఎల్ఎస్ కాకుండా LS-L కూడా వాడచ్చు. LS-L వాడామనుకోండి, చూడండి డిఫరెంట్ అవుట్పుట్ వస్తుంది. ఎట్లా ఎట్లా వస్తుంది డిఫరెంట్ అవుట్పుట్ అంటే ఏంటి సార్? అసలు యాక్చువల్గా ఈ ఫైల్ ఎవరు తయారు చేశారు, ఎన్ని గంటలకు తయారు చేశారు, ఏ డేట్లో తయారు చేశారు, అసలు ఈ ఫైల్కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, అసలు ఈ ఫైల్ ఎక్కడ స్టోర్ అయ్యింది, ఏ మెమరీ బ్లాక్ నెంబర్లో స్టోర్ అయింది, ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట మనకి. అసలు ఈ ఫైల్ సైజ్ ఎంత? ఎస్, దిస్ విల్ గివ్ యూ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. ఏ కమాండ్ అది? LS-L. అంటే నీకు లాంగ్ లిస్ట్ అనమాట. డైరెక్ట్గా నీకు చెప్పాలంటే ఇట్ విల్ గివ్ యూ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ ఫైల్స్. సింపుల్గా అది. సో వీటన్నిటి గురించి మనం లైనక్స్లో నేర్చుకోవడమే లైనక్స్ నేర్చుకోవడం అంటే. పర్మిషన్స్ ఒక్కొక్క ఫైల్కి ఒక్కోలాగా మనం ఇస్తాం, సెట్ చేస్తాం. ఓనర్స్ కావాలంటే మార్చేస్తాం. ఎస్, ఇవన్నీ చాలా ఉన్నాయి. వర్క్ అంతా ముందు ముందు క్లాసులో మనం చూస్తాం. బట్ రైట్ నౌ జస్ట్ ఫైల్స్ తయారు చేసాం. ఫైల్స్ని డిస్ప్లే చేయడానికి LS-L వాడాం అంతే. ఎల్ఎస్ అంటే నార్మల్ డిస్ప్లే, LS-L అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. రైట్. ఇప్పుడు 3 ఫైల్స్ తయారు చేసాం, కరెక్టే. 3 కాదు సార్, నాకు ఒక 100 ఫైల్స్ తయారు చేయమని ఎస్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు చెప్పాను. దట్ మీన్స్ వాట్? ఐ కెన్ ఏబుల్ టు క్రియేట్ అ సింగిల్ ఫైల్ ఆర్ మల్టిపుల్ ఫైల్స్ ఆల్సో బై యూజింగ్ టచ్ కమాండ్. సో అది సింటాక్స్ వచ్చేసి టచ్ ఫైల్ అని రాసి, ఇక్కడ చూడండి కర్లీ బ్రేసెస్ రాసి, ఇక్కడ మీరు సింపుల్గా 4.100 లేకపోతే 200 రాయొచ్చా? 200 రాసుకో, నో ప్రాబ్లం. అంటే 4 నుంచి 200 ఫైల్స్ దాకా మాకు కావాలి. దాని ఫైల్కి పేరు ఏంది? ఫైలే. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 6 అట్లా కనపడుతుంది అది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, ఇప్పుడు LS టైప్ చేయండి. LS చూసారా, ఒక 200 ఫైల్స్ తయారవుతాయి. అంటే దిస్ ఈజ్ అవర్ టాస్క్. కొన్ని సందర్భాల్లో వేరే వ్యక్తులు, వేరే పర్సన్స్ మన ప్రాజెక్ట్లో పనిచేసేటప్పుడు, బాస్ ప్లీజ్ క్రియేట్ 200 ఫైల్స్ ఫర్ మీ, ఐ కెన్ యూజ్ దట్ అంటాడు వాళ్ళు. సో ఎందుకోసం తెలియదు, వాళ్ళు చెప్తారు టాస్క్, మనం ఇవ్వాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం టెస్టింగ్ పర్పస్లు, వేరే వేరే ఇతర పర్పస్లు, వాటికి కూడా మనం కొన్ని టూల్సే ఇవే వాడతాం. ఏది? మల్టిపుల్. ఎస్ ఎస్, రైట్. సరే, సరే సార్, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా టచ్ కమాండ్ గురించి అర్థమైంది. ఎస్, వాట్ అబౌట్ అదర్ కమాండ్స్? ఎస్, వీ కెన్ ఆల్సో యూజ్ అదర్ కమాండ్స్. అదర్ కమాండ్స్ అంటే ఏంటి తెలుసా? చూడండి.
సో నెక్స్ట్ వచ్చేసి క్యాట్ కమాండ్. క్యాట్. సో అంటే ఇవి ఎంటీ ఫైల్స్ తయారు చేయడానికి మాత్రమే, బట్ క్యాట్ అట్లా కాదు. క్యాట్ అలా కాదు. క్యాట్ అనేది నాన్ ఎంటీ ఫైల్స్ అనమాట. నాన్ ఎంటీ అంటే ఏం సార్ మాకు తెలియలేదు అంటే, చూడండి. సో ఇది ఫైల్ వన్, ఇది ఫైల్ టూ. రైట్. ఫైల్ వన్లో దీన్ని మనం డేటా ఉంది, డేటా. ఫైల్ టూలో నో డేటా, అసలు డేటానే లేదు యాక్చువల్గా. సో కాబట్టి ఇప్పుడు ఫైల్ వన్ని, ఫైల్ టూని మనం ఏమని పిలుస్తాము, ఫైల్ వన్ని మాత్రం ఇప్పుడు ఎస్, దీన్ని మనం ఎంటీ ఫైల్ అని పిలుస్తాం. ఎంటీ ఫైల్, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎంటీ ఫైల్. బట్ దీన్ని ఏమని పిలుస్తాం తెలుసా, నాన్ ఎంటీ ఫైల్. అంతే, కొంతమంది అలాగ వాడతారు, అందుకోసం ఇలా చెప్తాను. నాన్ ఎంటీ ఫైల్ అంటే డేటా ఉన్న ఫైలు, అది ఎంటీ కాదు అని అర్థం. ఎంటీ ఫైల్ అంటే బాబు డేటా లేదు, ఇది ఎంటీగా ఉంది, ఖాళీగా ఉందని అర్థం. ఎస్, నాన్ ఎంటీ, ఎంటీ. సో విత్ ద హెల్ప్ ఆఫ్ టచ్ కమాండ్ ఐ కెన్ క్రియేట్ అన్ ఎంటీ ఫైల్స్. మనం ఎంటీ ఫైల్స్ మాత్రమే తయారు చేయగలం టచ్ కమాండ్ ఉపయోగించి, బట్ నాన్ ఎంటీ ఫైల్స్ని తయారు చేయలేమా, చేయలేము. బట్ నాన్ ఎంటీ ఫైల్ అంటే ఏంది, డేటాతో కూడిన ఫైల్స్ని తయారు చేయటం. ఎస్, దిస్ ఈస్ పాసిబుల్ విత్ క్యాట్ కమాండ్, దిస్ ఈస్ పాసిబుల్ విత్ ఎకో కమాండ్, దిస్ ఈస్ పాసిబుల్ విత్ టూల్స్. అదనమాట. అంటే నాన్ ఎంటీ ఫైల్స్ని తయారు చేస్తావు, లేదా ఎంటీ ఫైల్స్ని కూడా తయారు చేయొచ్చు. ఇదేది టూల్స్ ఉపయోగించి, నో ప్రాబ్లం, ఎంటీ ఆర్ నాన్ ఎంటీ ఏదైనా. కానీ టచ్ కమాండ్ మాత్రం ఓన్లీ ఎంటీ ఫైల్స్, అదనమాట ఇక్కడ విషయం. రైట్. సో ఇప్పుడు క్యాట్ కమాండ్కి వెళ్దాం. క్యాట్. క్యాట్ అనే కమాండ్ ఉపయోగించి ఫైల్స్ ఎలా తయారు చేయాలి తెలుసు మీకు. క్యాట్ రాసి, సో చూసారా, రీడైరెక్షన్ సింబల్ రాసి, తర్వాత మనం ఎస్ డిపాజిట్ అని రాసాం, లేకపోతే ఎస్ సంథింగ్ కాల్డ్ లినక్స్ అని రాద్దాం అనుకో. లినక్స్ అనే ఫైల్ని తయారు చేస్తాం. క్యాట్ రీడైరెక్షన్ సింబల్ లినక్స్ ప్లస్ ఎంటర్ బటన్. ఎంటర్ బటన్ కొట్టిన వెంటనే ఫైల్ తయారవ్వదు. ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ సమ్ ఇన్పుట్. ఇదిగో కర్సర్ బ్లింక్ అవుతుంది గ్రీన్ కలర్లో, ఏమని, బాబు ఇన్పుట్ ఇవ్వండి అమ్మా, ఈ ఫైల్ మీరు తయారు చేయమంటున్నారు కదా, ఇన్పుట్ ఇవ్వండి అంటుంది అది. ఎస్. అప్పుడు ఇన్పుట్ ఇవ్వమంటే అర్థం ఏంటి, మనం సింపుల్గా ఇదిగోండి ఇవ్వాలా. వెల్కమ్ టు లినక్స్. ఓకే. లినక్స్ ఈజ్ ఏ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని రాసాం ఊరిక. ఓకే. రాసిన తర్వాత సార్, ఇప్పుడు దీన్ని మీరు సేవ్ చేయాలా, ఫైల్ నుంచి బయటికి రావాలా, ఫైల్లో ఉన్నట్లా ఏంది మీరు ఇప్పుడు, అవును నేను ఫైల్లో ఉన్నట్లే. సేవ్ చేయాలా, ఫైల్ నుంచి బయటికి రావాలా, సేవ్ చేయాలా, ఫైల్ నుంచి బయటికి రావాలి అంటే సింపుల్, ఏం చేయాలా, కంట్రోల్ కంట్రోల్ డి. కంట్రోల్ డి కొడితే చాలు, అయిపోయింది. కంట్రోల్ డి కొడితే బయటకు వచ్చేసాం. ఎస్, ఎల్ఎస్ అయిపోయింది. ఎల్ఎస్ కొడితే మనకి లైనక్స్ కనపడుద్ది. ఎల్ఎస్ కొట్టేసాం అనుకోండి, ఎక్కడో ఒక మూల ఇదిగోండి లాస్ట్లో చివరిలో లైనక్స్ కనపడింది. రైట్, కనపడింది. కానీ లైనక్స్ అనే ఫైల్లో కంటెంట్ చూడాలి ఇప్పుడు. అది మనకు తెలియదు యాక్చువల్గా. లైనక్స్ అనే ఫైల్ ఉంది, బట్ కంటెంట్ ఎల్ఎస్ కొడితే వస్తుంది కదా సార్. ఎల్ఎస్ కొడితే లైనక్స్ అనే ఫైలే కనిపిస్తుంది, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ ద కంటెంట్ ఇన్సైడ్ ద ఫైల్. లైనక్స్ అనే ఫైల్ లోపల ఉన్న కంటెంట్ నేను చూడలేకపోతున్నా. కాబట్టి ఏదైనా డేటాని చూడడానికి కూడా క్యాట్ కమాండ్ ఉపయోగిస్తాం. అప్పుడు మనం ఏం చేస్తాం, క్యాట్ అని రాసి లైనక్స్ రాస్తాం, ప్లస్ ఎంటర్ బటన్. ఓకే, అట్లా చూడడానికి ఈ విధంగా వాడాలి. ఎస్, ఏదైనా కంటెంట్ రాయడానికి ఆ విధంగా వాడాలి. చూడడానికి ఈ విధంగా, కంటెంట్ రాయడానికి ఆ విధంగా. రైట్, రెండు స్టెప్లు అనమాట ఇక్కడ. అంటే క్యాట్ రాసి, క్యాట్ రాసి రీడైరెక్షన్ సింబల్ రాసి ఫైల్ వన్ రాసాం అనుకోండి, డేటాని రాసుకోవచ్చు. రైట్, రైట్. రాసిన డేటాని చూడడానికి మాత్రం క్యాట్ అని రాసి ఫైల్ వన్నే రాయాలి, ఇంతే. దిస్ ఇస్ సింటాక్స్, అంతే. అప్పుడు ఇట్ కెన్ డిస్ప్లే ద ఇన్సైడ్ ద ఫైల్ డేటా, అంతే. క్యాట్ రాసి ఈ విధంగా డిస్ప్లే కోసం ఇది. రైట్.
ఇదేం దేనికోసం? ఫైల్ తయారు చేయడం కోసం, డేటాను తయారు చేసుకోవడం ఇది. ఇక్కడ మాత్రం CTRL+D, కంట్రోల్+D వాడాలి. అంటే ఎందుకు? డేటాను సేవ్ చేసుకోవడం, ఫైల్ నుంచి బయటికి రావటానికి. రైట్. ఇప్పుడు ఇదే క్యాట్ కమాండ్ ఉపయోగించి నేను మళ్ళీ ఇంకొకసారి క్యాట్ అని రాసి, గ్రేటర్ దాన్ సింబల్ రాసి, మళ్ళీ file1 అని రాసి మరికొంత డేటా అటాచ్ చేశాను అనుకోండి, మళ్ళీ అటాచ్ అయిపోద్ది. ఎట్లా అది చూడండి. ఇప్పుడు చూడు. ఇప్పుడు క్యాట్ అని రాసి, గ్రేటర్ దాన్ సింబల్ రాసి, ఎస్ లినక్స్ రాశాను అనుకో, మళ్ళీ ఏం అడిగిద్ది? నన్ను కొంత డేటాని ఎంటర్ చేయమని అడుగుతుంది. చేశా. అప్పుడు ఏంది? ఇప్పుడు నేను ఇది రాస్తా. AWS is one of the cloud computing platform అని రాసా. ఊరక ప్రెస్ ఎంటర్ బటన్ చేసేసి కంట్రోల్ D కొట్టా. కంట్రోల్ D కొడితే, సార్ మీరు క్లియర్ చేయడానికి ఏం వాడుతున్నారు? CLER, క్లియర్ అనే ఆప్షన్, క్లియర్ అనే ఆప్షన్ వాడుతున్నా. క్లియర్ ఆర్ CTRL+L. CTRL+L అంటే ఏంటంటే స్క్రీన్ని క్లియర్ చేస్తాను అనమాట. అది నేను వాడా. కంట్రోల్+L అయినా వాడు, క్లియర్ అనే కమాండ్ అయినా వాడు, నో ప్రాబ్లం. రైట్. ఇది వాడిన తర్వాత ఇప్పుడు నేను LS కొడితే లైనెక్స్ ఉంటుందా? ఉంటుంది. ఎల్ఎక్స్ LS కొడితే లైనెక్స్ వస్తుంది. లైనెక్స్ ఫైల్ ఉంది. లైనెక్స్ ఫైల్ ఈజ్ అవైలబుల్. బట్ క్యాట్ రాసి లైనెక్స్ అని రాశాను అనుకో, ప్రెస్ ఎంటర్ బటన్, అరే ఉన్న డేటా పోయి కొత్త డేటా వచ్చేసింది. అంటే న్యూ డేటా. అరే పాత డేటాకి ఏమైంది? పాత డేటా అరేజ్ అయిపోయింది అంతే. ఓకే ఓకే, అంటే అపెండ్ కాలేదా? అపెండ్ కాల. ఓకే, అపెండ్ కావడానికి వేరే మోడల్ వాడాలా. అంతేగాని నువ్వు ఇది ఫ్రెష్గా కంటెంట్ రాయటానికి మాత్రమే ఈ సింటాక్స్. దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ టు క్రియేట్ ఎ ఫ్రెష్ కంటెంట్ అంతే ఇన్సైడ్ ఎ ఫైల్. ఇది ఫస్ట్ ఒక రీడైరెక్షన్ సింబల్ మాత్రం. మరి ఉన్న డేటాకి మరికొంత డేటా యాడ్ చేయాలా. ఇప్పుడు ఆల్రెడీ డేటా ఉంది, బట్ ఈ డేటా అనేది రిమూవ్ అవ్వకూడదు. బట్ ఐ వాంట్ టు యాడ్ సమ్ మోర్ డేటా టు ద file1. అదే లైనక్స్ ఫైల్లోకి ఈ డేటాని యాడ్ చేయాలి. ఆల్రెడీ డేటా ఉంది ఇది, బట్ ఈ డేటాను కూడా యాడ్ చేయాలి. అప్పుడు సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఎస్ బాస్, ఇప్పుడు ఫ్రెష్గా రాయాలంటే క్యాట్ రాసి, గ్రేటర్ దాన్ సింబల్ రాసి, లైనక్స్ అనే ఫైల్ నేమ్ రాస్తే అయిపోతుంది. కానీ ఇది రాయటానికి కాదు. ఇప్పుడు మనం డేటాని అపెండ్ చేయాలి, మరికొంత డేటాని యాడ్ చేయాలి. కాబట్టి అప్పుడు ఏం చేయాలా? క్యాట్ అని రాసి, గ్రేటర్ దాన్ సింబల్స్ రెండు రాసి, లైనక్స్ రాయండి. దిస్ ఇస్ వాట్ రీడైరెక్షన్ సింబల్స్ రెండు రాయాలి. ఒకటి రాస్తే కాదా? రాదు. ఒకటి రాస్తే జస్ట్ ఫ్రెష్ డేటా, రెండోది రాస్తే ఎస్ అపెండ్. అపెండ్ అంటే క్యాట్ కమాండ్ ఉపయోగించి డేటాని చూడవచ్చు, డేటాని అపెండ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం కొత్తగా ఫైల్స్ని తయారు చేయొచ్చు. ఎస్, వీ కెన్ క్రియేట్ ఎ న్యూ ఫైల్స్, వీ కెన్ ఇన్సర్ట్ డేటా, అండ్ వీ కెన్ ఆల్సో use it to append the data by using cat command. And also the most powerful option, display the content inside a file. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్. ఒక ఫైల్లో ఉన్న డేటాని డిస్ప్లే కూడా చూడటానికి క్యాట్ కమాండ్ వాడతాం. సరే, ఇప్పుడు అపెండ్ వాడదాం. అపెండ్ అంటే ఏంది? రెండు డైరెక్షన్ సింబల్స్ వాడదాం. రెండు రీడైరెక్షన్ సింబల్స్ వాడాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయి, ఇప్పుడు ఆల్రెడీ క్యాట్ లైనక్స్ అంటే, లైనక్స్ అనేది ఏం సార్? ఫైల్ నేమ్. వేరేది ఇవ్వచ్చు కదా. అంటే నేను అట్లా ఇచ్చాను. క్యాట్ లైనక్స్ అంటే, లైనక్స్ అనేది ఒక ఫైల్ నేమ్. ద ఫైల్ కంటైన్స్ AWS ఈజ్ వన్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ అని ఉంది. బట్ ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ మోర్ 2 lines టు ద ఎగ్జిస్టింగ్ ఫైల్. ఎలా దాన్ని ఉపయోగించాలి అంటే చాలా సింపుల్. క్యాట్ రాసి, ఇప్పుడు రెండు గ్రేటర్ దాన్ సింబల్స్ రాసి, లెనక్స్ ఫైల్ నేమ్ మెన్షన్ చేయాలి. మళ్ళీ ఏ ఫైల్లోకి కంటెంట్ రాయాలనుకుంటున్నామో ఆ ఫైల్ని మెన్షన్ చేయాలి. ప్రెస్ ఎంటర్ బటన్. రాసిన తర్వాత ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ ఇన్పుట్. ఇప్పుడు ఇన్పుట్ అప్పుడు ఇప్పుడు ఇస్తా. ఎస్, ఇప్పుడు నేను ఏమని ఇస్తానంటే, లైనక్స్ is a Linux is an Linux is a powerful సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. అంతే, లైనక్స్ ఈజ్ ఏ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. అంతే.
Linux is a free software అని రాసా, అండ్ ఆల్సో ఓపెన్ సోర్స్. ఫ్రీ సాఫ్ట్వేర్ అండ్ ఆల్సో ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ means what? The Linux source code is available to the public. The Linux source code is available to the public. దాన్నే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఓపెన్ సోర్స్ అంటాం. పబ్లిక్కి సోర్స్ కోడ్ అందుబాటులో ఉంటే ఆ సాఫ్ట్వేర్ని ఓపెన్ సోర్స్ అంటాం. కాబట్టి లైనక్స్ అనేది ఫ్రీగా వస్తుంది, అది ఓపెన్ సోర్స్, రెండు దానికి ఛాన్సెస్ ఉన్నాయి, రైట్. ఈ కంటెంట్ అంతా కూడా ఈ లైనక్స్ అనే ఫైల్లో స్టోర్ చేయాలని నేను అనుకుంటున్నా. ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే ఏం కాదు. మరి ఏం చేయాలా? కంట్రోల్ డి. కంట్రోల్ డి అంటే ఏం సార్? లైనక్స్ అనే ఫైల్లోకి ఈ కంటెంట్ అంతా స్టోర్ చేయమ్మా. ఓకే. ఆ తర్వాత ఫైల్ నుంచి బయటికి రామ్మా. రెండే రెండు ఆప్షన్స్. కంట్రోల్ డి అంటే ఎగ్జిస్ట్, సారీ, సేవ్ ద డేటా, ఎగ్జిస్ట్ ఫ్రమ్ ద ఫైల్. ఓకే, కమ్అట్ ఫ్రమ్ ద ఫైల్ అని అర్థం. కంట్రోల్ డి ప్రెస్ చేయండి. కంట్రోల్ డి. కంట్రోల్ డి ప్రెస్ చేయగానే ఎస్ అయిపోయింది, బయటకు వచ్చేసాం. ఇప్పుడు ఇదంతా కూడా నాకు నాన్ సెన్స్ లాగా అనిపిస్తుంది, క్లియర్ చేయాలా. అందుకోసం నేను క్లియర్, సిఎల్ఈఆర్, క్లియర్. క్లియర్ అని కొడితే క్లియర్ అయిపోతాయి. ఓకే. ఇప్పుడు మళ్ళీ నేను చెక్ చేయాలా అంటే క్యాట్ రాసి లెనెక్స్ అని రాస్తే చాలు. క్యాట్ లెనెక్స్ అని రాస్తే మళ్ళీ కంటెంట్ చూడటానికి, చూసారా? క్యాట్ లెనెక్స్ అని రాస్తే మళ్ళీ వెంటనే కనపడింది. అరే, ఇందాకేమో ఒకటే ఉంది, ఇప్పుడేమో ఎస్, ఇవన్నీ యాడ్ అయిపోయినాయి. ఎస్. ఓకే, ఇది యాక్చువల్గా. సార్ ఇప్పుడు దీన్ని డేటాని మాడిఫై చేయటం, అవి చేయటం, ఎస్, అదే క్యాట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే, అందుకే వి గో ఫర్ టూల్స్. మనం టూల్స్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఓకే, ఓకే. సరే, టూల్స్లోకి వెళ్ళే ముందుగా ఎకో కమాండ్ ఉపయోగించి ఫైల్ ఎలా తయారు చేయాలి సార్? ఎస్, చూడండి. ఎకో కమాండ్ ఉపయోగించి ఈసిహెచ్ఓ ఎకో రాసి, రైట్, ఇక్కడ మనం వెల్కమ్ టు వెన్స్రో అని రాస్తాం అనుకో. రాసి ఎస్. ఇప్పుడు మనం వెన్స్రో అనే ఫైల్ని తయారు చేయాలంటే మళ్ళీ ఇదే సేమ్ గ్రేటర్ దాన్ సింబల్ రాసి వెన్స్రో అనే ఫైల్ని తయారు చేస్తాం. అంటే ఇప్పుడు ఏంది? వెన్స్రో అనేది ఒక ఫైలు తయారు చేయాలి. వెన్స్రో అనే ఫైల్లోకి ఈ డేటాని మూవ్ చేయాలి. ఎస్. ఎవరు? ఎకో. ఎకో అనేది ఇక్కడ రెండు పనులు చేస్తుంది. ఒకటి ఫైల్ తయారు చేయటం, రెండు డేటాని దాంట్లోకి ఇన్సర్ట్ చేయటం. రెండు పనులు చేస్తుంది సేమ్ ఒకే స్టెప్లో. ప్రెస్ సెంటర్ బటన్ కొడితే చాలు, వెన్స్రో అనే ఫైల్ ఓపెన్ అయిద్దా? ఎస్, చూడండి, ప్రెస్ సెంటర్ బటన్. ఓకే, ఫైల్ తయారైపోయిందా? తయారైందో లేదో చూడాలంటే ఎల్ఎస్, ప్రెస్ సెంటర్ బటన్. చూసారా? ఇదిగో లైనక్స్ కిందే వెన్స్రో కనపడింది. లైనక్స్ కిందే వెన్స్రో కనపడింది. వెన్స్రో. సో వెన్స్రో అనే ఫైల్ వచ్చేసింది. వెన్స్రో అనే ఫైల్ వచ్చేసింది. ఇప్పుడు మీరు ఏం చేయాలా? డైరెక్ట్గా ఎస్, చూడండి, క్యాట్ రాసి వెన్స్రో. ఓకే, అన్నిటికీ క్యాటేనా? అన్నిటికీ క్యాటే. ఎస్. నువ్వు ఏ ఐటీ ఆర్గనైజేషన్లోకి వెళ్ళినా ఫాస్ట్గా డేటాని చూడడానికి ఉపయోగించే కమాండ్ ఏదైనా ఉందంటే క్యాట్ కమాండే. అది ఇక్కడ కాదు, వేరే రియల్ టైంలో ఎక్కడైనా సరే క్యాట్ క్యాట్ క్యాట్, రైట్. క్యాట్ అని రాసి వెన్స్రో రాసిన వెంటనే చూసావా? వెల్కమ్ టు వెన్స్రో. అది క్యాట్ అనే కమాండ్ దేనికోసం అంటే చాలా రకాలుగా ఉపయోగిస్తాం. ఫైల్స్ని తయారు చేయొచ్చు, డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు, ఉన్న డేటాని చెక్ చేసుకోవడానికి క్యాట్ కమాండ్ వాడతాం. ఎస్. ఇప్పుడు ఎకో కూడా అర్థమైంది. ఎకోలో కూడా మనం ఇప్పుడు సపోజ్ ఎకో ఉపయోగించి కూడా కొంత డేటాని అపెండ్ చేయొచ్చు. బట్ డబుల్ అనమాట. దానికి డబుల్ అంటే ఏంది? ఎకో రాసి ఎకో రాసి ఎస్, వెల్కమ్ టు లినక్స్ అని రాసి ఎస్, మళ్ళీ మనం గ్రేటర్ దాన్ సింబల్ రెండు ఇచ్చేయాలి. జస్ట్ అట్లా రెండు ఇచ్చేసిన తర్వాత ఫైల్ నేమ్ ఏంది? వ్యాన్స్లోనే. ఓకే, ఓకే. అంటే ఇది అపెండ్ అవుతుందా? అపెండ్ అయింది. విత్ ద హెల్ప్ ఆఫ్ ఎకో వీ కెన్ ఆల్సో యాడ్ సమ్ మోర్ లైన్స్ టు ద ఎగ్జిస్టింగ్ ఫైల్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టూ గ్రేటర్ దాన్ సింబల్స్ ఆర్ టూ రీడైరెక్షన్ సింబల్స్. రీడైరెక్షన్ సింబల్స్ ఉపయోగించి కూడా మళ్ళీ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు క్యాట్ అని రాసి వ్యాన్స్రో అని రాసామనుకో, మళ్ళీ రెండు రావాలి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు వెల్కమ్ టు వ్యాన్స్రో వచ్చింది, వెల్కమ్ టు లినక్స్ వచ్చేసింది, రెండు వచ్చేసినాయి.
అట్లా అన్నమాట. సరే అంటే ఎక్కువ కమాండ్ ఉపయోగించి అలా చేస్తాం. సరే సార్ బాగానే ఉంది. ఇప్పుడు ఇవన్నీ మాకు అర్థమైంది. నానో చెప్పేసేయండి. నానో. ఎస్ నానో. సో ఎన్ఏఎన్ఓ నానో. నానో అని రాసి కొత్తగా ఒక ఫైల్ తయారు చేయొచ్చా? ఎస్. మీరు కొత్తగా ఫైల్ తయారు చేయొచ్చు, లేదా ఉన్న ఫైల్ను కూడా ఓపెన్ చేయొచ్చు. ఉన్న ఫైల్ అంటే ఏంది? ఇప్పుడు ఇందాక వ్యాన్స్లో ఉంది, ఇందాక లైనక్స్ ఉంది, ఆ ఫైల్స్ను కూడా నానో కమాండ్ ఉపయోగించి ఓపెన్ చేయొచ్చు డైరెక్ట్గా. అంటే ఎట్లాగా? నానో అని రాసి లైనక్స్ రాస్తే చాలు. ప్రెస్ ఎంటర్ బటన్. అరే, ఇది చాలా బాగుంది వాటికంటే. ఎస్, దిస్ ఇస్ అ ఫ్లెక్సిబుల్ మెథడ్. సింపుల్గా చెప్పాలంటే ఒక ఫైల్ మాదిరిగా ఓపెన్ అవుతుంది, మనకు కనిపిస్తుంది, ప్రతి విషయాన్ని చక్కగా చూడొచ్చు. ఎకో, క్యాట్, ఈ కమాండ్స్ ఇవంతే. టచ్ కూడా కమాండ్సే, బట్ టూల్స్ వల్ల ఎంత ఉపయోగం ఉంది. టూల్స్ చూసారా? మనం ఎలాగా ఏ కంటెంట్ కావాలంటే ఆ కంటెంట్ యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఎస్. కింద సింపుల్గా కిందకి వెళ్ళిపోయి మనం ఇక్కడ రాయొచ్చు కావాలంటే. డెవాప్స్. డెవాప్స్ ఈజ్ ఎ ప్రాసెస్ which we are using in our ఐటీ ప్రాజెక్ట్స్. ఎస్ ఎస్. అంతే. అప్పుడు ఏం చేశా? అరే, అపెండ్ అయిందా? అపెండ్ అయింది. అంతే. ఎస్. అంతే, అపెండ్ అయింది. మరి మిగతా ఏదైనా చూసుకో. ఎస్. కంటైన్స్ డాకర్ టూల్, సపోజ్ యువర్నిడిస్. ఓకే, తర్వాత జెంకిన్స్, ఇలాగా ఏదైనా మనం రాసుకుంటాం ఊరికే. ఇట్లా రాసాం అంటే అపెండ్ చేసేసాం డైరెక్ట్గా. సరే డిలీట్ చేయొచ్చా? డిలీట్ కూడా చేసుకో, కావాల్సిన లైన్ డిలీట్ చేసేసాయి. ఇదిగో మన ఇష్టం, డిలీట్ కూడా చేసేసుకుంటున్నాం. అరే, సింపుల్గా ఉంది. ఎస్ ఎస్. అంటే ఇదే కదా, టూల్స్ వల్ల మనకి ఇంత ఉపయోగం ఉంది. అదే కమాండ్స్లో ఇంత ఫ్లెక్సిబిలిటీ లేదు. దాట్స్ వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ టూల్స్. వీ కెన్ యాడ్ కంటెంట్, వీ కెన్ డిలీట్ ద కంటెంట్, వీ కెన్ మోడిఫై ద కంటెంట్. ఎస్ ఎస్, వీ కెన్ అపెండ్ ద కంటెంట్ ఆల్సో విత్ ద హెల్ప్ ఆఫ్ టూల్స్. టూల్స్ ఉపయోగించి మనం అలా చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ లినక్స్ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. మనం డిలీట్ చేయొచ్చు, మోడిఫికేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసాం. సార్ ఇప్పుడు ఈ డేటాని సేవ్ చేయాలంటే, ఎస్, డేటాని సేవ్ చేయాలంటే డైరెక్ట్గా కంట్రోల్ ఓ. కంట్రోల్ ఓ చేసిన తర్వాత మనం దానికి చెప్పాలా, అమ్మా లైనక్స్ దిస్ ఈజ్ ఓకే, నాకు ఓకే ఇది, డైరెక్ట్గా ప్రొసీడ్ అవ్వని చెప్పాలి. ఎవరికి? లైనక్స్కి. అందుకని ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టాలి. లేకపోతే ఏమైంది సార్? లేకపోతే లైనక్స్ తీసుకోదు. కాబట్టి ప్రెస్ ఎంటర్ బటన్ కంపల్సరీగా ప్రెస్ చేయాలి. ప్రెస్ ఎంటర్ బటన్ చేశా. ప్రెస్ ఎంటర్ బటన్ చేసిన తరువాత జస్ట్ కమ్అట్ ఫ్రమ్ ద ఫైల్. ఫైల్లో నుంచి బయటికి రావడానికి కంట్రోల్ ఎక్స్. అది కంట్రోల్ ఎక్స్, బయటకు వచ్చేసాం. సరే డేటాని మళ్ళీ చూడొచ్చా? మళ్ళీ చూడాలంటే నానో. నానో లైనక్స్ అని కొడితే మళ్ళీ ఎడిటింగ్ మోడ్ ఓపెన్ అయింది. హాయ్, ఎడిటింగ్ మోడ్ వద్దు, ఏమొద్దు, జస్ట్ చూడాలి అంటే ఏంది కమాండ్. అప్పుడు మళ్ళీ కంట్రోల్ ఓ కొట్టి ఎంటర్ బటన్ ఎక్స్ కొట్టి బయటికి రావాలా. వచ్చిన తర్వాత క్యాట్ లైనక్స్. ఓకే, జస్ట్ స్క్రీన్ మీద డేటాని చూడాలంటే ఇక క్యాట్ కమాండే. సింపుల్గా షార్ట్ కట్ మెథడ్, చాలా పవర్ఫుల్ మెకానిజం. క్యాటే, ఎక్కడైనా క్యాటే ఉపయోగిస్తారు అందరూ. ఎందుకంటే ఫైల్లో ఉన్న డేటాని చెక్ చేసుకోవడానికి క్యాట్ కమాండ్ సింపుల్గా. లేదు లేదు, ఫైల్లో డేటా ఉంది, డేటాని మోడిఫై చేయాలంటే ఎస్, అప్పుడు నానో రాసి లినక్స్ రాయి. అప్పుడు ఎప్పుడైతే ఇలా నానో రాసి లినక్స్ రాసావో మాడిఫై చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. బట్ టూల్స్ ఉపయోగిస్తున్నావు అంటున్నా నేను. దీని నుంచి బయటికి రావాలంటే కంట్రోల్ ఓ, ప్రెస్ సెంటర్ బటన్, కంట్రోల్ ఎక్స్, అయిపోయింది ఇట్లా. సార్ కొత్తగా ఫైల్ తయారు ఒకటి చేయండి సార్. ఏం లేదు, నానో అని రాసి ఫైల్ 1 అని రాశాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఒక ఫైల్ నేను తయారు చేయబోతున్నా. ప్రెస్ ఎంటర్ బటన్ చేసేసా. ప్రెస్ ఎంటర్ బటన్ చేసిన తర్వాత ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ సమ్ ఇన్పుట్. ఎస్, రాసుకో కావాలంటే రాసుకోండి. లినక్స్, డెవాప్స్, ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ, ఇట్లా రాసుకోండి. ఎస్, అయిపోయింది. ఇప్పుడు లినక్స్ డెవాప్స్ ఈ ఈ ఇక్కడ ఈ కంటెంట్ రాసాం అంతే సింపుల్గా. ఏది? ఫైల్ 1లో. ఫైల్ 1లో మరి ఫైల్ 1లో ఉన్న ఈ కంటెంట్ మొత్తాన్ని చూడొచ్చా? చూడు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ సేవ్ చేయాలి కదా చూడాలంటే. సేవ్ చేయాలి ఫస్ట్.
ఓకే, సేవ్ చేయాలా. మరి సేవ్ చేయాలంటే ఆప్షన్ ఏంది ఫ్రెండ్స్? కంట్రోల్ 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 ఓ. కంట్రోల్ కంట్రోల్ ఓ, డేటాను సేవ్ చేసి కంట్రోల్ ఓ. కంట్రోల్ ఓ అంతేనా? వేరేది ఉందా? కంట్రోల్ ఓ తర్వాత ఎంటర్ బటన్ ప్రెస్. కంట్రోల్ ఎక్స్ కాదు, కంట్రోల్ ఓ తర్వాత ఎక్స్ బటన్ ప్రెస్, సారీ ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలా. అంటే ఎంటర్ అంటే ఎందుకు ప్రెస్ చేయాలా? కన్ఫర్మేషన్. ఇదిగో నేను ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేసిన వెంటనే ఇదిగమ్మా ఇవన్నీ ఫైల్లోకి రాసేసాం, రోట్ అని చూపిస్తుంది. అంటే సేవ్ చేసేసాను. ఇక నువ్వు ఫైల్ నుంచి బయటికి వెళ్ళిపో. ఫైల్ నుంచి బయటికి వెళ్ళాలంటే కంట్రోల్ ఎక్స్. ఫైల్ నుంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడు ఫైల్ వన్లో ఉన్న డేటాను చూడాలంటే క్యాట్ అని రాసి ఫైల్ వన్ అని రాస్తే చాలు. అంతే. ఓహో, క్యాట్ అంటే క్యాట్ కమాండ్ ఇంతే, ఇలా ఉపయోగిస్తాం మనం జస్ట్ చూడటానికి, డిస్ప్లే చూడటానికి. ఏం సార్ నానో ఉపయోగించలేమా ఏంది? ఉపయోగించవచ్చు, బట్ నానో ఉపయోగిస్తే ఏం జరిగింది చూడు. నానో అని రాసి ఫైల్ వన్ అని రాశాను అనుకో, డైరెక్ట్గా ఫైల్ లోపలికి ప్రవేశిస్తావు. ఫైల్లో ఉన్న కంటెంట్ని ఎడిటింగ్, మోడిఫికేషన్, డిలీషన్ అన్నీ చేసుకోవచ్చు. నీకు అలాంటి సందర్భాల్లో నానో ఉపయోగించేసుకో. అదర్వైజ్ వద్దు, క్యాటే ఉపయోగించుకో, జస్ట్ డిస్ప్లే కోసం. డేటాని రాసే పని అయితే నానో, డేటాని మోడిఫికేషన్ నానో, డేటాని డిలీషన్ నానో, ఏదైనా సరే డేటా అపెండ్ నానో, ఏదైనా సరే నానో అలా ఉపయోగించుకో. ఇప్పుడు ఇక్కడి నుంచి బయటికి రావాలంటే కంట్రోల్ ఓ, ప్రెస్ ఎంటర్ బటన్, కంట్రోల్ ఎక్స్. యాక్చువల్గా ఆ మూడు మాత్రం చాలా జాగ్రత్తగా మర్చిపోకుండా చూసుకోవాలా. ఏదేది సార్? కంట్రోల్ ఓ అనే బటన్ ప్రెస్ చేయాలా, సిటిఆర్ఎల్, సిటిఆర్ఎల్ ప్లస్ ఓ. ఓకే, తర్వాత ఎంటర్ బటన్, ఎంటర్ ఎంటర్, తర్వాత సిటిఆర్ఎల్ కంట్రోల్ ప్లస్ ఎక్స్. అంతే, ఎక్స్. అప్పుడు ఏంది? ఒకటి, ఒక స్టెప్, రెండో స్టెప్, మూడో స్టెప్, ఈ మూడు స్టెప్పులు చేయాలా. ఫస్ట్ స్టెప్లో ఏమో సేవ్ ద డేటా, డేటా సేవ్ అయింది. ఇదేంది? కన్ఫర్మేషన్. కన్ఫర్మేషన్ సేవ్ చేయమంటావా? కన్ఫర్మేషన్ ఓకే అమ్మా అని అర్థం. ఎంటర్ బటన్ కొట్టామంటే ఓకే ప్రొసీడ్ అని అర్థం. తర్వాత నెక్స్ట్ లెవెల్లో కంట్రోల్ ఎక్స్ అంటే ఏంది? ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్, ఫైల్ నుంచి బయటకు వచ్చేసి అని అర్థం. అట్లా అనమాట. ఎస్ ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మూడు. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఇవన్నీ చూసిన తర్వాత ద పవర్ఫుల్ మెకానిజం ఏంటి? మనకి టూల్ ఉందని చెప్పా, దాన్నే విమ్ విఐఎం. విఐఎం ఈజ్ ఆల్సో a text editor tool. విఎం ఈజ్ ఏ టెక్స్ట్ ఎడిటర్ టూల్. రైట్ రైట్. దేనికోసం సార్ ఇది? ఎస్, చెప్పాను కదా, నానో ఎలాగో విఎం కూడా అంతే. సేమ్ యాజ్ లైక్ యాజ్ నానో, సేమ్ యాజ్ లైక్ యాజ్ నానో. ఓకే, సేమ్ యాజ్ లైక్ యాజ్ నానో, ఇట్ ఈస్ సేమ్ టు నానో అని అర్థం. రైట్. ఇప్పుడు యాక్చువల్గా దీంతో ఏం చేయొచ్చు? విఎం తోటి క్రియేట్ ఫైల్స్, ఫైల్స్ని తయారు చేయొచ్చు. ఓకే, తర్వాత ఏంది? మాడిఫై ద డేటా, తర్వాత డిలీట్ ద డేటా, తర్వాత అపెండ్ ద డేటా, అన్నీ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. సింపుల్. అయితే విఏఎం కంటే నానో అనేది వెరీ వెరీ సింపుల్. నానో అనేది వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్. బట్ విఏఎం అనేది కూడా సింపులే, బట్ ఫ్లెక్సిబుల్. బట్ చాలా పవర్ఫుల్ మెకానిజం ఉంది దీంట్లో. ఫ్లెక్సిబుల్, పవర్ఫుల్ మెకానిజం ఇస్ అవర్, దాట్స్ వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ విఏఎం ఇన్సైడ్ అవర్ ప్రాజెక్ట్. నానో వాడతారు, విఏఎం వాడతారు, బట్ నానో కంటే ఇంకా పవర్ఫుల్ ఆప్షన్స్ విఏఎంలో ఉన్నాయి కాబట్టి విఏఎం ఎక్కువ వాడతాం మనం. రైట్. అసలు విఏఎం గొడవ ఏంది? ఒక విఏఎం ఉపయోగించి, ఒక టూల్ ఇది ఉపయోగించి ఫైల్స్ని ఎలా తయారు చేయాలి ఎస్ అనేది మనం చూద్దాం. అంటే ఎలా అంటే విఏఎం అనేది ఉపయోగించి ఫైల్స్ ఎలా తయారు చేయాలంటే చూడండి. సో ఫస్ట్ విఏఎం రాయి. ఓకే, తర్వాత ఫైల్ వన్ రాయి. ఓకే, విఏఎం రాసి ఫైల్ వన్ రాయి, ప్రెస్ ఎంటర్ బటన్, ప్రెస్ ఎంటర్ బటన్. రైట్. ఎంటర్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇదిగో ఈ మాదిరిగా ఫైల్ ఓపెన్ అయింది బాస్. ఈ మాదిరిగా ఫైల్ ఓపెన్ అయింది. నానోలాగే ప్రెస్ ఎంటర్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఈ మాదిరిగా ఫైల్ ఓపెన్ అవుతుంది. రైట్. కానీ విఏఎం అనేది రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి దానికి. వెంటనే ఎటువంటి డేటాని దీంట్లో రాయటానికి లేదు. ఎందుకు అని అంటే విఏఎం అనేది ఒకసారి ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత అది యాక్చువల్గా కమాండ్ లైన్ మోడ్లో ఓపెన్ అయింది. కమాండ్ లైన్ మోడ్ అది. ఈ కమాండ్ లైన్ మోడ్లో ఓపెన్ అయింది ఫస్ట్. ఏది? ఫైల్. కమాండ్ లైన్ మోడ్లో ఉన్న ఈ ఫైల్లో ఎటువంటి డేటా రాయటానికి లేదు.
అది కండిషన్. ఇప్పుడు నేనేమో డేటా రాయాలనుకుంటున్నానే, మరి ఎట్లాగా? అప్పుడు లైనెక్స్ విఏఎం చెప్పింది ఏమని, ఏం లేదు, ఇఫ్ యూ వాంట్ టు రైట్ సమ్ డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్ ప్లీజ్ ప్రెస్ ద ఐ అంది. ప్రెస్ ఐ, ఐ ఐ ఐ అని చెప్పేసింది. ఓకే, ఐ అంటే ఏంది? ఇన్సర్ట్ మోడ్. ఓకే, ఆ ఫైల్ అనేది ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చిన తర్వాత మాత్రమే నువ్వు ఈ డేటాని రాయగలవు, అదర్వైజ్ డేటాని రాసుకోవడానికి నీకు అవకాశం లేదు అని చెప్పింది. కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరైనా గుర్తుపెట్టుకో, ఫస్ట్ విఏఎం ఓపెన్ చేసిన తర్వాత అది కమాండ్ లైన్ మోడ్లో ఉంటుంది. ఆఫ్టర్వర్డ్స్ వీ కెన్ రైట్ సమ్ డేటా ఇన్సైడ్ ఆఫ్ ఫైల్ 1 ఇఫ్ యూ ప్రెస్ ఐ, అదర్వైజ్ అది అలో చేయనీదు, ఎందుకంటే అది కమాండ్ లైన్ మోడ్లో ఉంటుంది ఫస్ట్ స్టార్టింగే. ద డిఫాల్ట్ మోడ్ ఈజ్ వాట్? కమాండ్ లైన్ మోడ్. Whenever you open any file with VIM, the file can be opened. The file will be opened with command line mode. It is not possible to insert any kind of data. That's why we are using I option, insert. ఐ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది సార్? మీ కీబోర్డ్లోనే, మీ కీబోర్డ్లో ఐ ప్రెస్ చేయాలా, సో దట్ ద ఫైల్ కెన్ బి గోయింగ్ టు ఎస్ ఇన్సర్ట్ మోడ్. ద ఫైల్ విల్ బి గోయింగ్ టు ఇన్సర్ట్ మోడ్ ఓన్లీ. అప్పుడు ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చిన తర్వాత డేటాని ఇన్సర్ట్ చేయాలా. రైట్ రైట్. సరే సార్, డేటాని ఇన్సర్ట్ చేశాను, దెన్ వాట్ షుడ్ ఐ డూ? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ సేవ్ చేయాలా. ఓకే, తర్వాత ఈ ఫైల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలా. సేవ్ అండ్ ఎగ్జిట్. సేవ్ డేటాని సేవ్ చేయాలా, ఫైల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలా. దెన్ వాట్ షుడ్ ఐ డూ? ఏం చేయాలి నేను? ఏం లేదు, డేటాని సేవ్ చేయడానికి, ఈ ఫైల్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ఒకే ఒక ఆప్షన్, ఒకే ఒక కమాండ్ ఇచ్చాడు వాడు. దాని ఆప్షన్ ఏంటంటే ఎస్పాస్ జస్ట్ కోలన్ ఎక్స్, అంతే. కోలన్ ఎక్స్. కోలన్ ఎక్స్ అనేది ప్రెస్ చేసిన వెంటనే డైరెక్ట్గా సేవ్ ద డేటా, కమ్అట్ ఫ్రమ్ ద ఫైల్, మొత్తం జరిగిపోతాయి అక్కడే. కోలన్ ఎక్స్ అట్లా అనమాట. సో సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇది నువ్వు ప్రొసీజర్ ఫాలో అవ్వగలిగితే చాలు, ఇంకంతే, ఇంకేం లేదు, నథింగ్ ఇస్ దేర్ ఇక్కడ. సో విఏఎం ఫైల్ 1, ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్, ప్రెస్ ఎంటర్ ఎంటర్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఈ ఫైల్ ఓపెన్ అయిపోద్ది ఇట్లా. మరి ఇది ఏ మోడ్లో ఉంటుంది? ఫస్ట్ కమాండ్ లైన్ మోడ్. అది కమాండ్ లైన్ మోడ్లో ఉంటుంది అసలు యాక్చువల్గా. ఇన్ దిస్, ఇఫ్ ద ఫైల్ ఈజ్ ఇన్ కమాండ్ లైన్ మోడ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎంటర్ ఎనీ డేటా, నాట్ పాసిబుల్ టు ఎంటర్ ఎనీ డేటా. ఎనీ డేటా, రైట్, అయిపోయింది. మరి ఎట్లా కావాలా? ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఎనీ డేటా, ఎస్, ప్రెస్ ఐ. ప్రెస్ ఐ. ఐ ఐ అంటే ఏంది? ఇన్సర్ట్ మోడ్. అప్పుడు ద ఫైల్ గోస్ టు ఇన్సర్ట్ మోడ్, దెన్ యూ కెన్ ఏబుల్ టు ఎంటర్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్. ఫైల్లో డేటాని సేవ్ చేయాలన్నా, ఎస్, సేవ్. ఫైల్లో నుంచి బయటికి రావాలా, ఎగ్జిట్. సేవ్ చేయడానికి, ఎగ్జిట్ అవ్వడానికి, ఎస్, వాడు ఒక కమాండ్ ఇచ్చాడు, దాన్నే కోలన్ ఎక్స్ అంటారు. కోలన్ ఎక్స్ ప్రెస్ చేస్తే చాలు, డైరెక్ట్గా డేటా సేవ్ అవుతుంది, ఫైల్ నుంచి బయటికి రావచ్చు, నీ ఇష్టం ఇక. అంతేనా సార్? అంతే. అయితే చిన్న కండిషన్ పెట్టాడు. ఏం కండిషన్ తెలుసా? అయ్యా బాబు, నువ్వు ఇన్సర్ట్ మోడ్లో ఉన్నప్పుడు డేటాని ఇన్సర్టే చేయగలవు, అంతే, వేరేదేం చేయలేవు. నువ్వు ఫైల్ని సేవ్ చేయాలన్నా, ఎగ్జిట్ చేయాలన్నా నీకు పాసిబుల్ అవ్వదు. ఎందుకు? ఫైల్ ఈజ్ ఇన్ ఇన్సర్ట్ మోడ్. ఇన్సర్ట్ మోడ్లో ఉన్నప్పుడు కోలన్ ఎక్స్ కొట్టావనుకో, కోలన్ ఎక్స్ కూడా డేటా కింద తీసుకుంటుంది అది, ఇన్సర్ట్ మోడ్లోనే చేసేసుకుంటుంది అది. మరి వాట్ షుడ్ ఐ డూ? నేనేం చేయాలా? ఎస్, మొత్తం డేటా అంతా రాసిన తరువాత, ఎస్, మళ్ళీ ఈ ఫైల్ అనేది కమాండ్ మోడ్లోకి రావాలా, కమాండ్ లైన్ మోడ్లోకి రావాలా. ద ఫైల్ మస్ట్ బీ ఇన్ కమాండ్ లైన్ మోడ్. ఎస్ అంటే ఇన్సర్ట్ చేయడానికి మాత్రమే ఐ తర్వాత డేటా ఇన్సర్షన్ అయిపోయిన తర్వాత ఆ ఫైల్ ఖచ్చితంగా కమాండ్ లైన్ మోడ్లోకి రావాలి. కమాండ్ లైన్ మోడ్లోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ ఫైల్లో డేటా సేవ్ అవుతుంది, ఫైల్ ఎగ్జిట్ అవుతుంది, అదర్వైజ్ ఏం పని చేయదని చెప్పాడు. ఓకే ఓకే, మరి ఇన్సర్ట్ మోడ్లోకి రావాలంటే ఐ ప్రెస్ చేయమని చెప్పావు, కరెక్టే. మరి కమాండ్ లైన్ మోడ్లోకి రావాలంటే ఎస్, దానికోసం ఈ ఎస్కేప్ అనేది ప్రెస్ చేయాలి. ఎస్కేప్ ఎక్కడ ఉండదు సార్? మీ కీబోర్డ్లో లాస్ట్ కార్నర్లో, టాప్ లాస్ట్ కార్నర్లో ఉంటుంది మీ కీబోర్డ్లో. ఎక్కడో ఉండదు అది, మీ కీబోర్డ్లోనే. మీ కీబోర్డ్ నుంచే ఆపరేట్ చేయాలా. ఎస్, ఎప్పుడు?
కమాండ్ మోడ్లోకి రావాలంటే ఇన్సర్ట్ మోడ్లో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు, డేటాని డిలీట్ చేయొచ్చు, డేటాని మోడిఫై చేయొచ్చు, ఏదైనా డేటాని అపెండ్ చేయొచ్చు. ఎప్పుడు ఇన్సర్ట్ మోడ్లో ఉన్నప్పుడు. If the file is in insert mode, you can able to update data, modify the data, delete the data, insert the data, append the data. No problem. ఓకే. బట్ దానిలో ఉన్నప్పుడు ఇన్సర్ట్ మోడ్లో ఉండగానే అమ్మ ఫైల్ని సేవ్ చేయి అంటే చేయదు అది. డేటాని సేవ్ చేయమంటే చేయదు. అమ్మ ఫైల్ నుంచి ఎగ్జిట్ అవ్వమంటే అవ్వదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే కమాండ్ మోడ్లోకి రావాలి. కమాండ్ లైన్ మోడ్లోకి రావాలి అంటే ఎస్కేప్ అనే కీ ప్రెస్ చేయాలి. ఎస్కేప్ అనే కీ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మీరు కమాండ్ లైన్ మోడ్లోకి వస్తారు. వచ్చిన తరువాత అప్పుడు కోలన్ ఎక్స్ ప్రెస్ చేయాలి. కోలన్ ఎక్స్ ప్రెస్ చేశారనుకోండి, డేటా సేవ్ అవుతుంది, ఎగ్జిట్ అవుతుంది. ఇది స్టోరీ. ఫస్ట్ మాత్రం ద ఫైల్ విల్ బి ఓపెన్డ్ విత్ కమాండ్ లైన్ మోడ్, ఫస్ట్ ఆప్షన్. రెండోది ప్రెస్ ఎంటర్. మూడోది కమాండ్ లైన్లోకి రావాలి. నాలుగోది కోలనెక్స్. అది విషయం. ఇది తెలిసి ఉండాలి దీంతో ఆపరేట్ చేయాలంటే. దీంతో ఎలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలన్నా సరే ఇది మీకు తెలిసి ఉండాలి. ఎక్కడ? విఐఎం. సరే, ఇప్పుడు దాన్ని చూద్దాం. ఇది సరే, విఐఎం తోటి మనం మొదలు పెడదాం. విఐఎం. సో విఐఎం అని రాసి ఇక్కడ కేకే ఫైల్ అని రాస్తా. జస్ట్ కేకే ఫైల్ అని రాసా. ఇది కేకే ఫైల్. రైట్, ప్రెస్ ఎంటర్ బటన్. రాసా. ఓకే, చూసావా? కేకే ఫైల్ అనేది ఓపెన్ అయింది. చూసావా? కేకే ఫైల్ అనేది ఇలా ఓపెన్ అయింది. ఇలా. ఎస్ ఫ్రెండ్స్, అయిపోవచ్చింది. దీని తర్వాత నెక్స్ట్ వెంటనే మీకు దీని తర్వాత వెంటనే క్లాస్ క్లోజ్ చేద్దాం. డోంట్ వరీ, వినండి జాగ్రత్తగా. ఓకే. సో ఇది యాక్చువల్, ఇది ఎట్లా ఉంటుంది బాస్? ఇది ఇప్పుడు ఫైల్ అనేది ఇలా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత డేటాని ఇన్సర్ట్ చేయాలని ఇన్సర్ట్ కాదు, ఎందుకంటే ఫైల్ అనేది ఇన్సర్ట్ మోడ్లో లేదు. సో కాబట్టి ఫైల్ అనేది ఇన్సర్ట్ మోడ్లో లేదు, మనకి ఇక్కడ కనపడుద్ది ఇన్సర్ట్ మోడ్లో ఉంటే. ఇప్పుడు ఏం చేయాలి? ప్రెస్ ఐ. ఐ ప్రెస్ చేయి. ఐ ఐ ప్రెస్ చేసావనుకో, చూసావా? ఎస్, చూసావా? ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చేసింది. ఎస్, ఇఫ్ ద ఫైల్ ఇస్ ఇన్సర్ట్ మోడ్ యూ కెన్ మనం టైప్ చేయొచ్చు లైనెక్స్. అర్థమైందా? సో డెవాప్స్. ఓకే, ఎట్లా ఏడబ్ల్యూఎస్ ఇట్లా. ఇది చూసావా? ఎట్లా అనమాట. ఓకే, డెవాప్స్ అంటే డేటాని ఇన్సర్ట్ చేసా, కొంత డేటాని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంతే. ఇప్పుడు ఈ ఇన్సర్ట్ చేసిన తర్వాత పొరపాటులో నువ్వు ఫైల్లో డేటా సేవ్ చేయాలని ట్రై చేసావనుకో, కోలన్ ఎక్స్ కొట్టేసావనుకో, అది కమాండ్ ఇట్లా తీసుకుంది. కోలన్ ఎక్స్ కొట్టేసావనుకో ఇట్లా. ఎక్స్ అంటే స్మాల్ ఎక్సే, క్యాపిటల్ కాదు. మళ్ళీ కోలన్ ఎక్స్ కొడితే ఇలా తీసుకునేది. ఓకే, ఇది ప్రాబ్లం. అది డేటాని ఇన్సర్ట్ మోడ్లోనే తీసుకుని, నువ్వు ఇన్సర్ట్లో ఉన్నావు కాబట్టి. అందుకని ఇన్సర్ట్ మోడ్లో నుంచి బయటికి రావాలి. యూ కమ్అట్ ఫ్రమ్ ద ఇన్సర్ట్ మోడ్, జస్ట్ ఎస్కేప్. ప్రెస్ ఎస్కేప్. ఎస్కేప్ ప్రెస్ చేసావనుకో బయటకు వచ్చేస్తావు. ఓకే, ఎస్కేప్ ప్రెస్ చేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కోలన్ ఎక్స్ ఇప్పుడు టైప్ చేయి. అది అసలు ఎగ్జిట్ అంటే. డేటా సేవ్ అయింది, ఫైల్ నుంచి బయటకు వచ్చావు. ఇప్పుడు కేకే ఫైల్లో ఉన్న డేటాను చూడాలంటే సింపుల్గా క్యాట్ క్యాట్ రాసి కేకే ఫైల్. చూసావా? వచ్చేసింది. ఈ ఎక్స్ఎక్స్ అనేది కూడా ఇందాక మనం ఇన్సర్ట్ చేసినప్పుడు డేటాగా తీసుకునేది అది. అట్లా అనమాట. కాబట్టి ఇదిగోండి, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు విఐఎం కేకే ఫైల్ 2 అని రాసామనుకోండి, ప్రెస్ ఎంటర్ బటన్, ఇలా వస్తుంది. సో ఇప్పుడు న్యూ ఫైల్ మాదిరిగా వచ్చేసింది ఇది. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ సమ్ డేటా, ప్రెస్ ఐ. ఐ ప్రెస్ ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చింది. ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చినప్పుడు ఎస్ అప్పుడు రాసుకో. ఏమని? వెల్కమ్ టు ట్రాన్స్ఫర్. ఇట్లా రాసుకోవాలి. అది విషయం. ఇన్సర్ట్ మోడ్లో నుంచి బయటికి రావాలి అంటే ఎస్ కోలన్ ఎక్స్ కొట్టొచ్చు, కానీ రాదే. మరి ఏం చేయాలా? ఎస్కేప్. ఎస్కేప్ ఎక్కడ ఉంటుంది? మీ కీబోర్డ్లోనే. ఎస్కేప్. ఎస్కేప్ కొట్టేసా. ఎస్కేప్ కొట్టిన వెంటనే కోలన్ ఎక్స్. చూసావా? కోలన్ ఎక్స్. అప్పుడు కోలన్ ఎక్స్ తీసుకునేది అది. ప్రెస్ ఎంటర్ బటన్.
కోలనెక్స్ తీసుకొని ఫైల్ నుంచి బయటకు వచ్చేసాం. బట్ ఫైల్లో ఉన్న డేటాని చూడాలంటే క్యాట్ కేకే ఫైల్ 2 అట్లా. ఏం సార్ విఏఎం ఓపెన్ చేయకూడదా? విఏఎం కూడా ఓపెన్ చేయొచ్చు. విఏఎం రాసి కేకే ఫైల్ 2 అని రాసి కొట్టొచ్చు. ప్రెస్ ఎంటర్ బటన్, అదిగో డేటా వచ్చింది. డేటా వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళు. ఇన్సర్ట్ మోడ్, దెన్ యూ క్యాన్ అపెండ్ ఎనీ డేటా. ఇన్సర్ట్ మోడ్. ఇన్సర్ట్ మోడ్లో నుంచి బయటకు వచ్చి రావాలంటే ఎస్కేప్ కోలనెక్స్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా క్లాసెస్? సార్ చేయగలరా? సార్ ఇవి ఇక్కడి నుంచి ఇక ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇవి అసలు ఇవి తెలియాలి ఫస్ట్. ఫైల్స్లో ఫైల్లో డేటాని ఎలా చెక్ చేయాలా, ఇవి ఇక్కడి నుంచి ఇంకా మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. అట్లా ముందు ఫౌండేషన్ గట్టిగా స్ట్రాంగ్గా ఉంటే ఇక్కడి నుంచి చాలా ఫాస్ట్గా వెళ్ళొచ్చు. మన దగ్గర ఫౌండేషనే లేకపోతే వెళ్ళలేము. అందుకని ఫౌండేషన్ క్లాసులు 17 చెప్పాను, 17 క్లాసులు అవి. ఈ 17 క్లాసెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాసెస్ అవి. అయితే మీకు ఓపిక ఉన్నా లేకపోయినా అది చూడాల్సిందే. చాలా మందికి అది తక్కువగా ఉంది. ఇప్పుడు వచ్చే యూత్లు అసలే లేదు. వాళ్ళు వెంటనే ఐటీలోకి జాయిన్ అవ్వాలా, వాట్సాప్లో స్టేటస్ పెట్టాలా. కుదరదు, జరగదు. అది సినిమా కాదు ఇది. సినిమా కాదు ఇది 2 అవర్స్లో మొత్తం జరిగిపోవటానికి. ఇది లైఫ్, రియల్ లైఫ్. అక్కడ రియల్ టైం క్వశ్చన్స్ అడుగుతారు, ఆన్సర్లు చెప్పాలా. అది సబ్జెక్ట్ నేర్చుకోవాలా. కాబట్టి 17 క్లాసులు వినాల్సిందే. దాంట్లో ఉన్న కంటెంట్ తీసుకొని నోట్స్ రాసుకుంటే బెస్ట్. తర్వాత ఎందుకంటే అది నువ్వు 5 years ఎక్స్పీరియన్స్ క్లెయిమ్ చేసినా, 10 years క్లెయిమ్ చేసినా, ఫస్ట్ బేసిక్ 17 క్లాసుల్లోనే ఉంటుంది. ఈ క్వశ్చన్స్ చాలా వస్తాయి 17 క్లాసుల్లో. యూ విల్ గెట్ మినిమం అట్లీస్ట్ 10 క్వశ్చన్స్. 10 క్వశ్చన్స్, 10 క్వశ్చన్లు ఈజీగా కవర్ అవుతాయి ఈ 17 క్లాసుల్లో. అది మీరు ఎక్స్పీరియన్స్ అయినా, అది ఫ్రెషర్ అయినా, ఎవరైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 10 క్వశ్చన్స్ ఈ క్లాసెస్ నుంచి కవర్ అవుతాయి ఖచ్చితంగా. ఇవి చెప్పలేనప్పుడు ఇంటర్వ్యూ ముందుకు జరగదు. గుడ్ బై, థ్యాంక్ యూ సో మచ్, బై టుమారో అంటాడు వాడు వెంటనే. అది విషయం. కాబట్టి చాలా జాగ్రత్తగా వాటిని కూడా చూసి, ఎస్ అవేంటో తెలుసుకొని పూర్తి